అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఏం లేదండి, అది మనకి మనకి ఒక్కొక్కసారి రైస్ ఉండిపోతుంది కదా. మనం చాలామంది పులిహోర అవి తాలింపు పెట్టుకుంటాం కదా. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఇవి. అదే రైస్ తోటి నేను గారెల కింద వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను రైస్ ఈ బౌల్లోని హాఫ్ ఉందండి. క్వాంటిటీ లేదు, మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ. అలాగే ఇది కొంచెం వరిపిండి, అది మనం రైస్ మిక్సీలో వేసుకోవాలి. కొంచెం అది జిగురుగా పలచగా ఉంటుంది కాబట్టి మనకి వేయడానికి వీలుగా వరిపిండి కలుపుకోవాలి. దీనికి ఇంత అంతా అని ఏముండదు కొలత. మనకి ఇలాగా గారి షేప్ కొంచెం ఇలాగా వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఆనియన్ తీసుకున్నాను, ఒక పెద్దది ఆనియన్ తీసుకున్నాను. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, కొంచెం కరివేపాకు తురుము, అలాగే కొత్తిమీర తురుము వేసుకుని మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఈ రైస్కి సరిపడా ఇవి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రైస్ని మనం మిక్సీ చేసేసుకున్నాం, మెత్తగా మనం పేస్ట్ చేసేసుకుని చూపిస్తాను. చూసారా, నేను ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను రైస్ని. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆనియన్ ఇవన్నీ వేసుకుని వరిపిండి కూడా చూసుకుని సరిపడా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఆనియన్ వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర. నేను ఇందాక జీలకర్ర చెప్పడం మర్చిపోయాను. ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఇది కూడా సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా చాలా సింపుల్ ఐటమ్ అండి, చేసేసుకోవచ్చు. కొత్తిమీర, మనకి ఆనియన్ అవి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు చేతితోటి కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేస్తాను. మనం ఇది అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత వరిపిండి చూసుకుని వేసుకోవాలి. బాగుంటాయండి టేస్ట్. మనం సేమ్ మనకి గారెలు తిన్నట్టే ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. గమ్మున ఎవరైనా గెస్ట్లు అప్పటికప్పుడు వస్తున్నారని తెలిసినా కూడా ఇలా చేసి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇలా ఉంది కదా, ఇది కొంచెం మనకి ఇది చూడండి, ఇలాగా మనం వేయటానికి రాదు ఇది. అలాంటప్పుడు ఇందులో సరిపడా కొంచెం వరిపిండి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను దీనికి. చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆనియన్లో కూడా మనకి వాటర్ ఉంటుంది కదా, అందుకు కొంచెం అది పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక స్పూన్ పడుతుందండి. ఇంకొక స్పూన్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సరిపోతుంది. ఇంకా దీన్ని మనం కలిపి ఇలాగ పక్కన పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకోవచ్చు. కవర్ తీసుకుని మనం గారెలాగా ఇలా వత్తుకుని వేసేసుకోవడమే. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేశానండి. ఇది కొంచెం హీట్ అవనిద్దాము. ఇది హీట్ అయిన తర్వాత ఈలోపు మనకి ఏదైనా మనం కవర్ మీద కొంచెం ఇలా వేసుకుంటే షేప్ బాగుంటుంది. నేను ఇలా ఈ కవర్ మీద వేసేస్తున్నాను. కొంచెం మనం ఇలాగ చేయి తడిపి చేసుకుంటూ ఉంటే ఏంటంటే అది మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో కొంచెం వాటర్తో తడి చేసుకుంటూ చెయ్యి
బాగా వస్తాయి. కొంచెం హీట్ అవ్వాలి ఇది. ఈలోపు నేను చేసి చూపిస్తాను ఒకటి. ఇలా మనం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం ఇలా తీసేసుకొని మనం ఇలా తీసుకుని ఇలా రౌండ్గా చేసేసుకొని గారె సేమ్ మనం గారె ఎలా వేసుకుంటాం అలా ఇలా ఒత్తేసుకుని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి. మధ్య మధ్యలో అలా తడుపుకుంటూ చేస్తే ఏంటంటే మనకి నీట్గా వస్తుందన్నమాట గారి. ఇది మనం రైస్తో చేసామంటే ఎవరు కూడా నమ్మరు. ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఇలా అన్నీ వేసేసుకోవడమే. మరీ హైలో పెట్టేసుకోకుండా మరీ సిమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. వరిపిండి మరీ ఎక్కువ వేసేసుకున్నా కూడా కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. సరిపడా మనకి చూసుకుని వేసుకోవాలి. గట్టిగా ఉన్నా బాగోవు కదా. ఫ్రై అవ్వలేదు ఇది. కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకొని మనకి ఇవి వేగిపోయినాయండి. మనం వీటిని ప్లేట్లోకి తీసేస్తాను నేను. ఇలా అయితే సరిపోతాయి మనకి. ఇలా అన్నీ వేసేసుకోవడం. ఓకే అండి, నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. దీనికి మనకి అన్నీ వేసిన వల్ల ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఇంకా చట్నీలు ఏం అవసరం లేదు. మీకు ఇష్టమైతే మనం సాస్తో టమాటా సాస్తో తిన్నా కూడా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇది బాగుంటుంది. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చు. అదే కొంచెం మెత్తగా రావాలంటే కొంచెం దలసరిగా వేసుకుంటే అవి మెత్తగా ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.